హాయ్ మా, మీతో స్కిన్ గురించి మాట్లాడడానికే వచ్చాను నేను. ఎందుకంటే మా ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ మైండ్ అంటారు కదా. సో మొహాన్ని చూస్తే మనకు చాలా ఫీలింగ్స్ వస్తాయి ఎవరిదైనా ఫేస్ చూసినప్పుడు. అందం గురించి కాదు, ఆ మొహంలో పలికే ఎక్స్ప్రెషన్స్ గురించి కూడా. ఒకళ్ళని చూస్తే మనకు మాట్లాడాలనిపిస్తుంది, ఒకళ్ళని చూస్తే దూరంగా వెళ్ళాలనిపిస్తుంది, ఒక ఫేస్ని చూస్తే తిట్టాలనిపిస్తుంది. సో ఇలా రకరకాలుగా ఉంటుంది. కానీ ఏదేమైనా ఒకళ్ళ చర్మం అందంగా ఉంది అంటే తప్పకుండా ఒక మంచి ఇంప్రెషన్ ఉంటుందమ్మా. అందంగా ఉండడం అంటే తెల్లగా ఉండడం అని కాదు, మీడియం కాంప్లెక్షన్ ఉన్నా డార్క్ కాంప్లెక్షన్ ఉన్నా కానీ గ్లోయింగ్ స్కిన్తో ఉండడం, మచ్చలు లేకుండా ఉండడం, మెరుస్తూ ఉండడం, ఇలా అన్నమాట. సో చూస్తే ఏంటంటే మంచి ఇంప్రెషన్ వస్తుంది, వాళ్ళతో మాట్లాడాలనిపిస్తుంది. నిజం చెప్పాలి అంటే వీళ్ళకి ఎక్కడికి వెళ్ళినా కానీ తిరిగి ఉండదమ్మా. నిజంగా మీరు గమనించండి, ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినా, క్లాస్ రూమ్లో కానివ్వండి, ఫ్రెండ్ సర్కిల్లో కానివ్వండి, రిలేటివ్స్లో కానివ్వండి, ఒక పెళ్ళికి వెళ్ళినా వీళ్ళకి స్పెషల్గా గుర్తింపు ఉంటుంది. ఎందుకు అంటే వీళ్ళకు ఎలాంటి డ్రెస్ వేసుకున్నా సూట్ అవుతుంది, ఎలాంటి జ్యువెలరీ పెట్టుకున్నా సూట్ అవుతుంది, సో డ్రెస్సింగ్ ఎలా చేసుకున్నా సూట్ అవుతుంది. మెరిసే చర్మం ఉన్న వాళ్ళకి హెయిర్ కూడా అలానే గ్లోయింగ్గా ఉంటుంది, షైనింగ్తో ఉంటుంది. ఎందుకు అంటే మెరిసే చర్మం మీ ఆరోగ్యాన్ని చెప్తుంది. చర్మాన్ని చూసి మీరు హెల్దీగా ఉన్నారా లేదా అని చెప్పచ్చు, అవునా కాదా? మీరు నాతో ఒప్పుకోవాలి, నాతో ఏకీభవించాలి. ఎందుకు అంటే ఇది రియల్ మా, సత్యం ఇది, మీరు కాదనలేరన్నమాట. ఇకపోతే ఇలా మెరుస్తూ ఉండే చర్మం అంతకుముందు 40 years వరకు ఉండేది, అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా. కానీ ఇప్పుడు అదృష్టం లేదు. 15 yearsకి పిగ్మెంటేషన్, ఇంకా 9-10 yearsకి పిగ్మెంటేషన్, ఇంకా బొద్దుగా ఉన్నారంటే 5-6 పిల్లలకు కూడా పిగ్మెంటేషన్. మీరు గమనించండి, చెప్తూ ఉంటారు కొంతమంది పిల్లలు, మేము చిన్నప్పటి నుంచి మాకు మెడ మీద డార్క్ సర్కిల్స్ ఉన్నాయి, అదే డార్క్నెస్ ఉంది మేడం, అరౌండ్ మౌత్ పిగ్మెంటేషన్ ఉంది మేడం అనేసి. దీనికి కారణాలు చాలా ఉంటాయమ్మా. మెయిన్ ఏంటి అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్, మన లైఫ్ స్టైల్, మన ఫుడ్, మన పొల్యూషన్, మన నిద్ర, మన స్ట్రెస్, టెన్షన్, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయన్నమాట. కానీ ఏదున్నా కానీ 16-17 years వచ్చిన తర్వాత మన చర్మం గురించి మనం కానీ కొంచెం పట్టించుకున్నాము అంటే గ్లోయింగ్ స్కిన్తో ఉండొచ్చు, పిగ్మెంటేషన్ ఫ్రీగా ఉండొచ్చు. ఒకవేళ కంపల్సరీ ఉన్నా దాన్ని చాలా తగ్గించుకోవచ్చు. మనం ఏం ప్రయత్నం చేస్తున్నాము, పిగ్మెంటేషన్ ఉందని బాధపడతాము, కానీ దానికోసం 1-2 నెలలు ట్రై చేస్తాము, ఎక్కడికి వెళ్ళినా తగ్గడం లేదు, ఏం చేసినా తగ్గడం లేదని వదిలేస్తాము. మళ్ళీ ఉదయం లేచి అద్దంలో చూసుకొని బాధపడుతూ ఉంటాము, అయ్యో పిగ్మెంటేషన్ వచ్చేసిందని ఇంకా దిగులు పడుతూ ఉంటారు. ఆ దిగులతో పిగ్మెంటేషన్ ఇంకా ఎక్కువైపోతూ ఉంటుంది. సో ఒక 2-3 పాయింట్స్ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. మీకు సడన్గా స్కిన్ డ్రై అయిపోతూ లేదా మరీ ఆయిలీగా అయిపోతూ పిగ్మెంటేషన్ సడన్గా స్టార్ట్ అయ్యి ఎక్కువైపోతూ ఉందంటే మీకు ఏదో ఒక హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉందని అర్థం. హార్మోనల్ ఇంబ్యాలెన్స్కి ఏంటిమ్మా, అమ్మాయిలకైతే అన్వాంటెడ్ హెయిర్ రావడం, ముఖ్యంగా చిన్ దగ్గర రావడము, ఇక్కడ రావడము, అలానే విపరీతంగా హెయిర్ ఊడిపోవడము, ఓవరాల్గా హెయిర్ ఊడిపోవడం కాకుండా తెరలుగా ఊడిపోవడం, అంటే ప్యాచీగా ఊడిపోవడం, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ రావడము, స్కిన్ ఆల్ ఆఫ్ ఏ సడన్ మారిపోవడము, ఆల్ ఆఫ్ ఏ సడన్ బరువు పెరగడము, ఇవన్నీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్కి ఇండికేషన్స్ మా. సో మీ డాక్టర్ని అడిగి హార్మోనల్ టెస్ట్ చేయించుకోండి. ఇకపోతే మీరు నిద్రపోతున్నారా లేదా, కనీసం 6-8 hours నిద్ర ఉందా లేదా, ఎక్కువగా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారా, మీ పిల్లల్ని అయితే మీరు గమనించాలి, మీకైతే మిమ్మల్ని మీరే గమనించుకోవాలి. టీనేజ్లో ఉండే పిల్లల్ని కూడా చూడండి మా, మరీ ముఖ్యంగా 9th 10th ఇంటర్ పిల్లలకు ఈ స్ట్రెస్ లెవెల్స్ పీక్లో ఉంటాయి. కాబట్టి వాళ్ళకి ఆ స్ట్రెస్ లెవెల్స్ తగ్గించడానికి ట్రై చేయండి. అమ్మగాది మీ బాధ్యత. సో ఇది ఆడవాళ్ళ గురించి. ఇంకా మగవాళ్ళకైతే పాపం ఒకటే ఒక కారణం ఏంటి అంటే ఎండలో తిరగడం కదా. ఇప్పటికి కూడా చాలామంది ఎండలో తిరుగుతూ ఉంటారు. లేదు మేము నీడలో ఉన్న, డస్క్ జాబులు చేస్తూ ఉన్నా, అసలు ఇంట్లోనే నుంచే ఆఫీస్ వర్క్ చేస్తున్నా కానీ మాకు పిగ్మెంటేషన్ తగ్గడం లేదు అంటే అది ఒకప్పుడు వచ్చిన పిగ్మెంటేషన్ మీరు ఈజీగా తగ్గించుకోవచ్చు మగవాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే. అబ్బాయిలు కూడా ఈ రోజుల్లో 50% ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు. ఏదేమైనా కానీ పిగ్మెంటేషన్ అనేది ఒక చాలా పెద్ద సమస్య అయిపోయింది. ఇంకా చెప్తూ ఉంటారు, మాకు స్టబ్బర్న్ పిగ్మెంటేషన్ మేడం 10 సంవత్సరాల నుంచి ఉంది, 20 సంవత్సరాల నుంచి ఉంది అంటూ ఉంటారు. మీరు ప్రాపర్ కేర్ తీసుకుంటే మీకు ఎంత పిగ్మెంటేషన్ అయినా కానీ 4-5 నెలల్లో తగ్గించుకోవచ్చుమ్మా. పూర్తిగా కాకపోయినా 70-90% వరకు తగ్గించుకోవచ్చు. ఆ 10%కి హామీ ఇవ్వలేము, కానీ దాని గురించి మాత్రం కొంచెం కేర్ తీసుకోవాలి, పట్టించుకోవాలి. ఫుడ్ విషయంలో కేర్ తీసుకోవాలి, ముఖ్యంగా డైట్ విషయంలో ఎలాంటివి తినాలి, ఎలాంటివి తినకూడదు అనేది.
అలా అని మీరు ఎండలోకి వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మిట్ట మధ్యాహ్నం ఎండలో వెళ్ళాల్సి వస్తే సన్ స్క్రీన్స్ వాడాలి, డే క్రీమ్స్ వాడాలి, మాయిశ్చరైజర్స్ వాడాలి. ఇంటికి వచ్చిన తర్వాత డెఫినెట్గా 1-2 క్రీమ్స్ వాడాలి, స్పెషల్ సోప్స్ వాడచ్చు. అంటే ఇవంతా మీ బడ్జెట్ పర్మిట్ చేస్తే. అంటే కొంతమంది అంటూ ఉంటారు, మేడం మా దగ్గర అంత ఎక్కువ బడ్జెట్ లేదు అంటే, వాళ్ళకు కూడా తగినట్టుగా ఉంటాయమ్మా. ఒక ప్రొఫెషనల్ని కలవండి, ఒక స్పెషలిస్ట్ని కలవండి. మీకు మీరు చిట్కాలు చేసుకోకండి. నేను అది తప్పనిసరిగా చెప్తానమ్మా. ఎందుకంటే చాలామంది ఈ చిట్కాలు చేసుకొని ఫేస్ పాడు చేసుకుంటూ ఉన్నారు. పిగ్మెంటేషన్ అనేది ఈ రోజుల్లో అతిపెద్ద సమస్య. వెంట్రుకలు ఊడడం తర్వాత సమస్య ఏంటి అంటే పిగ్మెంటేషన్ అనమాట. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. క్లియర్ స్కిన్తో ఉంటే చాలా చక్కగా కనిపిస్తామమ్మా. ఏ సారీ కట్టుకున్నా, ఏ నగలు పెట్టుకున్నా చాలా చక్కగా కనిపిస్తాము. అలానే లిప్స్ కూడా అమ్మా, లిప్స్ మీద పిగ్మెంటేషన్ తగ్గాలి అంటూ ఉంటారు. నిజంగా ఇదైతే తగ్గించలేము. ఇక్కడ వాడడానికి చాలా మంచి ప్రోడక్ట్స్ ఉన్నాయి నా దగ్గర. మీకు 4 to 5 monthsలో తప్పకుండా తగ్గిస్తాను. కానీ లిప్స్ మీద పిగ్మెంటేషన్ నేను కాదు కదా, ఎవరు తగ్గించలేరు. చాలా సెన్సిటివ్ ఉంటుంది మా లిప్ మీద. స్కిన్ చాలా పల్చగా ఉంటుంది. సో మీకు ఎండ తగిలినప్పుడు ఏంటి అంటే బర్న్ అయిపోతుంది లోపల స్కిన్ అంతా అనమాట. కాబట్టి అది కష్టము. లిప్స్టిక్స్ వేసుకుంటే మీకు కొంతవరకు ప్రొటెక్షన్, లేదా లిప్ బామ్స్, SPF ఉండే లిప్ బామ్స్ దొరుకుతూ ఉన్నాయి, లేదా లిప్ టింట్స్ దొరుకుతూ ఉన్నాయి. ఏదైనా ట్రై చేయండి. ఏదేమైనా స్కార్ఫ్ కట్టుకోండి, మాస్క్ పెట్టుకోండి. ఇకపోతే ప్రోడక్ట్స్ నా దగ్గర చాలానే ఉన్నాయి మా పిగ్మెంటేషన్కి. కానీ చాలామంది అంటూ ఉంటారు, మేడం ఇన్ని చెప్తూ ఉంటే మాకు కన్ఫ్యూజింగ్గా ఉంది, సింపుల్గా చెప్పండి అని చెప్పేసి. అలాంటి వాళ్ళకి చెప్తాము. స్టబ్ ఆన్ పిగ్మెంటేషన్ ఉండే వాళ్ళకి పిగ్మెంటేషన్ సీరమ్, డీపిగ్మెంటేషన్ సీరమ్. ఇది చాలా స్పెషల్ ఆయిల్తో చేసింది. డైలీ అప్లై చేయొచ్చు, కానీ 5 to 10 minutes మసాజ్ చేసుకోకూడదు. ఓకే. తర్వాత 2 ప్రోడక్ట్స్ మా పవర్ఫుల్వి. యాంటీ పిగ్మెంటేషన్ ఒకటి, అలానే వైల్డ్ జాస్మిన్ ఒకటి ఆఫ్టర్నూన్ కానీ మార్నింగ్ కానీ 2 hours పెట్టుకోండి. ఇంకొకటి ఓవర్ నైట్ పెట్టుకోండి. 2 ఎటైనా మార్చొచ్చు. అంటే మీరు యాంటీ పిగ్మెంటేషన్, వైల్డ్ జాస్మిన్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఏదైనా పెట్టుకోవచ్చు అనమాట. మీకు ఓపిక ఉంటే నైట్ అంతా పెట్టుకోవచ్చు, లేదా 2 hours పెట్టుకొని తీసేయచ్చు. నేనైతే 1 hour కంటే ఎక్కువ పెట్టను. సో ఇవి ఇప్పుడు చూపిస్తున్నాను మీకు. అంటే ఎక్కువ పిగ్మెంటేషన్ ఉండే వాళ్ళకి. మైల్డ్ పిగ్మెంటేషన్ ఉన్నప్పుడే కనిపించారనుకోండి, తప్పకుండా దాన్ని కంట్రోల్ చేయొచ్చుమా. మీరు ఒకసారి నన్ను కానీ కలిశారు అంటే అపాయింట్మెంట్ తీసుకొని మీకు చాలా ఇన్స్ట్రక్షన్స్ చెప్తాను, మంచి డైట్ చెప్తాను, అసలు పిగ్మెంటేషన్ ఎందుకు వస్తుందో కూడా చెప్తాను, మీది ఎలాంటి పిగ్మెంటేషనో కూడా చెప్తాను. అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా ఏజ్లో వాళ్ళకైనా తగ్గించగలనమ్మా. సో ఫ్యాంటైజ్లో అంత మంచి ప్రోడక్ట్స్ ఉన్నాయి. వీళ్ళు చూసుకొని ఒకసారి వచ్చి కలవండిమా, మీరు డిసప్పాయింట్ అవ్వరు. సో నెల్లూరులో కలవచ్చు. నెల్లూరులో 10 days ఉంటే హైదరాబాద్లో 20 days ఉంటాను. సో నెల్లూరుకైనా రావచ్చు నేను అక్కడ ఉన్నప్పుడు, లేదా హైదరాబాద్కైనా రావచ్చు. కానీ అపాయింట్మెంట్ తీసుకొనే రండిమ్మా, మామూలుగా వస్తే ఉండను. ఓకేనా? సో చాలా డౌట్స్ క్లియర్ అయ్యాయి అనుకుంటాను. ఇంకేదైనా డౌట్స్ ఉంటే అడగండి. క్లియర్ చేయడానికి సాధ్యమైనంత వరకు ట్రై చేస్తానమ్మా. ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తాను. బాయ్.